నరసరావుపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కదం నాగజ్యోతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ని తనిఖీ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ఈ వార్డులో ఉన్న నాయకులు అందరూ కూడా కార్యకర్తలు రావడం జరిగింది. మరి పొద్దున్నే 7ంటికి 5 రూపాయలకి వేడివేడి ఇడ్లీ, వేడివేడి పూరి ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి, శుభ్రంగా ఉంది. వాటర్ సప్పు కూడా శుభ్రంగా ఉంది. అదేవిధంగా దీనికి మరి మినరల్ వాటర్ కూడా ఇస్తున్నాము. మరి రేపు తొందరలో RO ప్లాంట్ కూడా ఒకటి శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. P4 కార్యక్రమం ద్వారా RO ప్లాంట్ ఇక్కడ స్టేడియం దగ్గర కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తినడానికి వస్తారో పొద్దున్నే వారు కూడా చాలా డిసిప్లిన్గా ఉండి జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలి. కొంతమంది తాగుబోతులు వచ్చి ఇక్కడ గొడవ చేయటం, పళ్ళాళ్ళు ఇసిరేయటం, పనాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు. అవి చేయకూడదు అట్లా. ఎందుకంటే ఇది ప్రజల కోసం మనం పెట్టింది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత 16 నెలల నుంచి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నాం. మనం ఎంతో శుభ్రంగా ఉంది. అంతకుముందు 4-5 ఏళ్ళు మీరు చూశారు ఇక్కడ తాగుబోతులు, గంజాయిలు, బాటిల్స్, వీరి బాటిల్స్ అన్నీ ఉండేవి.